సంక్రాంతి రద్దీని కంట్రోల్ చేయడానికి టోల్ ప్లాజాల సిబ్బంది సిద్ధమవుతున్నారు. ప్రతిసారి భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతుండటంతో వాహనాలను వెంటనే పంపే విధంగా అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి టోల్ ప్లాజా దగ్గర అదనంగా టోల్ లైన్లతో పాటు ఫాస్టాగ్ ప్రాసెస్ ఈజీగా అయ్యేలా టెక్నికల్ సిబ్బందిని నియమించుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టోల్ ప్లాజాల దగ్గర హడావిడికి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నేషనల్ హైవేలంతా కూడా రద్దీగా కనిపిస్తాయి. ప్రస్తుతం మనం వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే మీద ఉన్నాం. దీంతో పాటు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేలు ఇక్కడ ప్రధానంగా కూడా ఉన్నాయి. ఈ ప్రధాన రహదారులు ఏవైతున్నాయో సంక్రాంతి పండుగ వస్తే తెలంగాణ నుంచి ఏపీకి పోయే వాహనాల సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుంది. దాంతో ఈ రోడ్లన్నీ కూడా రష్గా కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏపీకి పోయే వాహనాలు చాలా ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వరంగల్కి పోయే వాహనాలు కూడా పెద్ద ఎత్తున వస్తుంటాయి. దాంతో ఎలాంటి ఇబ్బంది కాకుండా టోల్ ప్లాజా వాళ్ళు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరోవైపు ఎక్కడ టోల్ గేట్ దగ్గర కూడా ఫాస్ట్రాక్ విధానాన్ని అమలుపరచడంతో ఎప్పటికప్పుడు వాహనాలు పోతూనే వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక జనరల్గా అయితే ఎన్ని వెహికల్స్ వస్తాయి ఏంది ఒకసారి మాట్లాడేందుకు మనకి ఇక్కడ సిబ్బంది ఉన్నారు. మామూలుగా ఎన్ని వెహికల్స్ వస్తుంటాయండి? అది చెప్పలేము సార్. ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి, ట్రాఫిక్ లేనప్పుడు మామూలుగా సాధారణంగా వచ్చే వెహికల్స్ వస్తాయి. మామూలుగా అయితే ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా? ఫాస్ట్ ట్రాక్ కానీ అట్లా ఏమైనా ఉన్నదా? రెగ్యులర్గా ఉండేటట్టు ఉందా? రెగ్యులరే, మామూలుగా అంత చేర్పులు ఏం లేవు. ఏముండవు అంటే ఈ ఫెస్టివల్కి సంబంధించి ఏమన్నా అది టోల్ గేట్లు పెంచడము అట్లా ఏమైనా ఉంటుందా? లేదు, ట్రాఫిక్ ఉన్నప్పుడు హెవీ వెహికల్స్ వస్తుంటే వెళ్ళిపోతుంటాయి అంతే. మరోవైపు అటు ట్రాఫిక్కు సంబంధించిన సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తారు. ఇక అదనపు సిబ్బందితో పాటు టోల్ ప్లాజాకు సంబంధించి ఎక్కడైతే వెహికల్స్ రష్ ఉంటుందో అక్కడ లైన్లను పెంచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే టోల్ ప్లాజాకు సంబంధించిన సిబ్బంది చెప్పుకొస్తున్న ఆ పరిస్థితి ఉంది. మరోవైపు పండగకు వచ్చే వాహనదారులకు ఇప్పటికే పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరోవైపు వాహనాలకు సంబంధించి కూడా పోయేటప్పుడు ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి. పోలీసులు నిర్దేశించిన పార్కింగ్ ప్లేస్లలోనే వాహనాలు ఆపుకోవాలి. నాది ఇక్కడే భువనగిరి లోకల్లో ఉంటాను. ఎట్లా ఉంటుంది ఇక్కడ? నార్మల్ టైంలో అయితే వెహికల్స్ తక్కువనే వస్తాయి, రన్నింగ్ పబ్లిక్ ఉంటుంది. కాకపోతే వీకెండ్స్ మనకు సాటర్డే సండే ఇలా రావడం వల్ల మనకు గుట్టకు వెళ్ళడం కానీ, ఇప్పుడు వీకెండ్స్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బయటికి వెళ్ళడం కానీ, దీనివల్ల ట్రాఫిక్ అనేది మనకు హైదరాబాద్ నుంచి అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మరి మళ్ళీ మనము సండే రోజు రిటర్న్ అయ్యే ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది. ఒక్కటి కంట్రోలింగ్ టోల్ గేట్ సిబ్బంది కరెక్ట్గా చూసుకుంటే మాత్రం మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ ఒక్క ఇబ్బంది వల్ల మనకు టోల్ గేట్ ఒకటి, ఇంకొకటి స్కానింగ్ దగ్గర కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది ఫాస్ట్ ట్యాగ్స్లో. అదొకటి వాళ్ళు చూసుకోవాలి, అదొకటి చూసుకుంటే మాత్రం అంత బాగుంటుంది. ఫెస్టివల్కి సంబంధించి రెగ్యులర్గా హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ రహదారి మీద దాదాపు 20,000 వెహికల్ పోతూ ఉంటాయి. కానీ పండుగ సందర్భంలో 50,000కు పైచిల్కే వెహికల్స్ మూవ్ అవుతుంటాయి. దానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చాలా పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ గస్తీ నిర్వహించడంతో పాటు వాళ్లకు కావాల్సిన కనీస సౌకర్యాల ఏర్పాట్లు కూడా నేషనల్ హైవేకి సంబంధించిన అథారిటీ వాళ్ళే చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పండుగ సందర్భంగా ఏదైతే టోల్ ప్లాజాకు సంబంధించి మాత్రం వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఫాస్ట్ ట్రాక్ కావచ్చు, అదేవిధంగా వెహికల్ మూవ్ కావడం కావచ్చు, ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని ఈ సౌకర్యాలను కల్పిస్తున్నామంటున్నారు అటు టోల్ ప్లాజాకు సంబంధించిన సిబ్బంది. ఇది టోల్ ప్లాజా అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 భువనగిరి జిల్లా.